హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరీటీస్ గ్యాలరీ. టుడే రెసిపీ కొబ్బరితో మనం రెగ్యులర్గా కొబ్బరి నవ్వుజు చేసుకుంటాం కదా, అలా కాకుండా ఇది కొబ్బరి హల్వా లేదా కొబ్బరితో ఒక స్వీట్ అయినా అనొచ్చు. ఇది మనకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా, అది మనం శుక్రవారం ప్రసాదాలు చేసుకోవడానికి ఇది ఒక బెస్ట్ హెల్దీ స్వీట్ మాట. ప్రసాదంలో పెట్టుకోవడానికి క్విక్గా ఫాస్ట్గా అయిపోతుంది, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, మనకి పిల్లలకి పెట్టుకోవచ్చు, చాలా ఇది అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రసాదాలు చేసిన అందులో నెయ్యి రైస్ కంటెంట్ ఎక్కువైపోతుంది అనేసి డైట్ చేసే వాళ్ళైతే చాలా ఎక్కువ తినరు. అలా కాకుండా ఇది కొంచెం ఒక కప్ తీసుకున్నా పర్లేదు, అంత హెల్దీగా చాలా బాగుంటుంది అన్నమాట. ముందుగా అయితే ఒక మిక్సీలో ఒక కప్ కోకోనట్ పీసెస్లా కట్ తీసుకుని అందులోనే 2 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోరు, మనకి టేస్ట్కి తగ్గట్టు ఆ కప్ తోటైనా తీసుకోవచ్చు, కొంచెం తక్కువగా అయినా బెల్లం పొడి తీసుకుని 2 యాలకులు వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఎందుకంటే కొబ్బరి నుంచి మనకు ఆయిల్ కంటెంట్ వస్తుంది కాబట్టి ఎక్కువ ఆయిల్ అయితే పట్టదు మనకి. అందుకు కొంచెం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని ఇందులో చిన్ని కొబ్బరి పీసెస్ అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనకి ఇంట్లో అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోవాలి. నాకు కాజు ఈ సీడ్స్ అయితే ఉన్నాయని అవి కూడా వేసాను. అవి కూడా ఒకసారి మనకి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకుని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అయితే ఏదైతే ఉందో అదైతే వేసుకోవాలి. జస్ట్ ఒక 10 మినిట్స్, ఏంటంటే మనం ఒక 5 to 6 మినిట్స్ అయిపోయింది మొత్తం ప్రాసెస్ అంతా అవడానికి, అదే ఇది దగ్గర పట్టడానికి. మొత్తం టోటల్గా చూసుకుంటే ఒక 10 మినిట్స్లో ఈ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ డ్రై ఫ్రూట్స్ తీసేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ కోకోనట్ మిక్సర్ ఉంది కదా, ఇదైతే వేసుకుని ఇంకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగు పట్టేస్తుంది అన్నమాట. అలా ఫ్రై చేసుకుంటే ఒక 5 మినిట్స్కి ప్యాన్ నుండి అయితే సెపరేట్ అయిపోయింది. చూడండి, మీకు వీడియోలో తెలుస్తుంది కదా. అంతే. ఇప్పుడు ఇంకా మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుని ఇంకా 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోద్ది. దీంట్లో లాస్ట్లో నాకు మనం టెంపుల్లో ప్రసాదం ఏ టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ రావడానికి అయితే పచ్చకర్పూరం ఉంటుంది కదా, అదైతే కొంచెం చిటికెడు యాడ్ చేసుకోవాలి, మరీ ఎక్కువ యాడ్ చేసుకోకూడదు, ఎక్కువైపోద్ది. యాడ్ చేసుకుని మనం చల్లారే వరకు ఉండి ఒక కప్లోకి తీసుకుని పెట్టుకుంటే సరిపోద్ది. అంతే. ఇది మనకి హెల్దీగాను ఉంటుంది, చాలా పిల్లలకి ఏంటి పెద్దవాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మా ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారన్నమాట ఈ స్వీట్ అయితే. ఇలాంటి సరికొత్త రెసిపీలు ఇంకా చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు కిరీటీస్ గ్యాలరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.